ఫలితం లేదంటున్నారు. హ్మ్. ఓకే. మేమేం అడగట్లేదు కదండీ! విగ్రహాలు తీసి మీ దగ్గర పెట్టుకొని పూజలు చేసుకోండి. జస్ట్ మాకు తీయడం మాత్రమే కావాలని చెప్పినా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. మాకిష్టం లేదంటున్నాడు. అతను మాట్లాడుకోకుండా అతని సొంతం మాట్లాడిచ్చాడు. ఎవరు? టెంపుల్‌కి సంబంధించిన వాళ్ళా? అవును. ఓకే. అంటే ఆ టెంపుల్‌లో విగ్రహాలు గర్భగుడి కిందున్నాయా? లేదు లేకపోతే పక్కన ప్లేస్‌లోనే. పక్కన ప్లేస్‌లోనే ఉన్నాయా? మరి పక్కన ప్లేస్‌లో ఉన్నప్పుడు తీయడానికి ఏంటి ప్రాబ్లము? అతనికి నచ్చట్లేదంట. హుహు. ఇవన్నీ చెప్పడాలు ఇవన్నీ వాటి గురించి. ఓకే. ఓకే. అతని మైండ్‌లో ఏం రన్ అవుతుందో నాకు తెలీదు కదా! హ్మ్. సరే. అయితే అంతా బానే ఉంది. ఎందుకు హ్మ్. ఇంటర్‌వ్యూస్ అంతా అయిపోయిన తర్వాత అంతకుముందు నీ పాటికి నువ్వు ఇంట్లో ఉండేదానివి. అంతా బానే ఉంది. హ్మ్. వన్స్ నువ్వు ఫేమస్ అయిన తర్వాత టెంపుల్స్‌కి వెళ్ళడం, టెంపుల్స్‌లో స్టే చేయడం, నిన్ను చూడ్డానికి కొంతమంది వేరే వాళ్ళు బయట నుంచి రావడం, నీకేదో పవర్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పడం, ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అంటే నాకు తెలియక అడుగుతున్నాను. నిజంగా భవిత ఏమన్నా పవర్స్ ఉన్నాయా నీకు? ఇప్పుడు పవర్స్ అంటే గనక నాకు పవర్స్ ఉన్నాయని ఏ విషయంలో నేను చెప్పలేదు. హ్మ్. ఒకటి అది అప్పుడుదయిపోయింది. నేనిప్పుడు జస్ట్ టెంపుల్ కోసం మాత్రమే ఉన్నానని చెప్పాను. హ్మ్. ఈ పవర్స్ అన్నిటిని పక్కన పెడితే, నాకు కావాల్సింది నేను చేసుకోవాలండి. నాకు కనిపించి చెప్పిన టెంపుల్స్‌కి నేను వెళ్ళాను. హ్మ్. నాకు వాళ్ళు పిలిచి చెప్పడం వల్ల నేను వెళ్ళాల్సొచ్చింది. నేను చెప్పాను కదా ఆల్రెడీ. నాకు ధ్యానం చేసేటప్పుడు ఏమైనా కనిపిస్తే టెంపుల్‌కి వెళ్ళాలనిపిస్తే వెళ్ళిపోతాను నేను. అది హ్మ్. కామన్ నాకు. అహా! లేదు. అంటే ఈ 101 మౌన దీక్ష ఏదైతే నువ్వు చేశావో, దానికంటే ముందే నువ్వు కొన్ని టెంపుల్స్‌కి విజిట్ చేయడం జరిగింది. అంటే ఎక్కడో సంథింగ్ ఒక ప్లేస్‌లో ఒక టెంపుల్‌లో స్టే చేశావు. అప్పుడు మీ మదర్ కూడా మాకు కాల్ చేశారు స్టూడియోకి. ఇలాగా ఏమన్నా కవర్ చేస్తారా అని చెప్పేసేసి. కాకపోతే ఏంటంటే, ఆ టైంలో నేనేం అడుగుతున్నానంటే, ఆ టెంపుల్స్ దగ్గర కూడా నీతో రకరకాల పూజలు చేయించారు. హ్మ్. ఎందుకు ఆ పూజలన్నీ ఎందుకు చేయించారు నీతో? పూజలంటే గనక ఏంటంటే గనక అక్కడ ఉన్న ఆ వ్యక్తి ఉన్నాడు కదా! హ్మ్. ఆ వ్యక్తి అనేది ఇప్పుడు నార్మల్‌గా పూజలంటే ఎవరైనా కామన్ చేస్తారు. హ్మ్. నేను అదే చేశాను. అంతకు మించి నేను ఏం చేయలేదు. హ్మ్. ఏ వ్యక్తి? ఇప్పుడు చెప్పాను కదా! ఆ పూజారి అని. ఆ! ఇప్పుడు ఆ గుడి పెట్టారు ఆ! కదా! ఆయనకి కూడా గత జన్మలో సంబంధం ఉంది. అతను కూడా చూసిన తర్వాత పిలిచాడు అతను గూడా. ఓకే. నాగలికి అధిపతి అని చెప్పాను కదా! నాగగురువు అని చెప్పేసి ఆ! అతను. అతను కూడా మీ పూర్వజన్మకి సంబంధించిన పర్సనేనా? సంబంధించినోడే. ఆ టెంపుల్ పూజారి కూడా? అవును. ఎంతమంది ఉన్నారు భవిత మీరు? అంటే లైక్ మొత్తం గుర్తొచ్చిన వాళ్ళు జనరల్‌గా అడుగుతున్నాను. చాలా మందున్నారు. అంటే మొత్తం మీరంతా ఒక బ్యాచ్ కలిసారా? ఇంకా మొత్తానికైతే కలవలేదు. కొంతమంది కలిసారంతే. ఎంతమంది కలిసారు ఒక అప్రాక్సిమేట్‌గా? 2, 3 మెంబర్స్ కలిసారంతే. 2, 3 మెంబర్స్. మీరే ముగ్గురున్నారు కదా ఆల్రెడీ. మీరు ముగ్గురు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? ఏమో ఇంక కనిపెట్టాలి వాళ్ళని కూడా. సర్చింగ్ నేను కూడా. ఎలా సెర్చ్ చేస్తున్నావు? ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసినప్పుడు ఒకవేళ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ వాళ్ళు నాకు కాల్ చేశారనుకోండి, అలా హ్మ్. కనెక్ట్ అవుతాం. ఓకే. లేకపోతే వాళ్ళకి గుర్తొచ్చినప్పుడు వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటే గనక మనం ఎక్కడున్నాం అనేది వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది. హ్మ్. అలా కూడా పాసిబుల్ అవుతది. మనుషులు తెలియడం వరకు ఓకే. ఫోను నంబర్‌లు ఎలా తెలుస్తున్నాయి అని ఫోను చెప్పు. నంబర్స్ అంటే మీరు ఇంటర్వ్యూకి ఏమైనా కాల్ చేసి తీసుకున్నట్టున్నారు. ఓహ్! మా స్టూడియోస్‌కి కాల్స్ చేసి తీసుకున్నారా? జనరల్‌గా మేమసలు షేర్ చెయ్యం అలాగా. మేబీ మరి బయట ఎక్కడి నుంచైనా షేర్ అయ్యాయేమో మాకైతే తెలీదు గానీ, ఓకే. అయితే ఇప్పుడు ఆ పూజారి గారు ఎవరైతే ఉన్నారో నీతో పూజలు చేయించిన ఆయన గూడా అప్పుడెప్పుడో పోయిన జన్మ, బిఫోర్ జన్మ సంబంధం. వాటికి సంబంధించిన వ్యక్తే. ఓహ్! నాగులకి గురువు అని చెప్పాను నేను. ఓకే. కాదు ఇప్పుడు నువ్వు సెర్చింగ్ అని చెప్పేసి చెప్తున్నావు కదా! అసలు మీరందరూ కలిసి ఫైనల్‌గా ఏం చేద్దామని చెప్పేసి? అంటే టెంపుల్ ఏదో తీయాలని. ఇంకా కొన్ని టెంపుల్స్ అని చెప్పాను కదా! అవన్నీ తీయడానికి కోసం మాత్రమే. హ్మ్. అంతకు మించి ఏం లేదు. అంటే అవి తీయడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటి? మాకేం బెనిఫిట్ లేదు. వాటికి సంబంధించి పూర్వ వైభవం అనేది అప్పట్లో ఎలా అయితే పూజలు అందుకున్నాయో ఇప్పుడు కూడా అలాగే అందుకోవాలి కదా! హ్మ్. అవెందుకు లోపలుండాలి? కదా! టెంపుల్స్ అనేవి ఇప్పుడు కొన్ని టెంపుల్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ శ్రీశైలం కానివ్వు, లేకపోతే కొన్ని ఎక్కడైనా టెంపుల్స్ చూస్తే కొన్ని వందల, వేల సంవత్సరాల నుంచి ఉన్న టెంపుల్స్ ఉన్నాయి కదా! సో, మీ జన్మల కంటే కూడా అవి ముందు నుంచే ఉన్నాయి. ఉన్నాయా? శ్రీశైలం ఉందా మీ జన్మల కంటే ముందే? నాకు తెలిసి అప్పుడు కదే. అప్పుడే స్టార్టింగ్ అదంతా. ఓహ్! నాదింకా ముందే. శ్రీశైలం కంటే ముందే స్టార్ట్ అవును. అయ్యాయా ముందే మీ స్టార్ట్. జన్మలు? శ్రీశైలం అనేది ఎన్నో సంవత్సరాల క్రితం వెలిసిన పుణ్యక్షేత్రం కదా! అవును. జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం తెలుసా? తెలుసు. శ్రీరాముడు లాంటి వాళ్ళొచ్చి అక్కడ ఒక లింగాన్ని ప్రతిష్ఠించారు. తెలుసు కదా! తెలుసు శ్రీశైలం. అవన్నీ. దానికంటే ముందే చెప్తున్నాను కదా! అందుకోసమే కదా వాటికి సంబంధించి నేను ప్రూఫ్స్ తీసుకురాలేకపోతున్నా. ఓహ్! ఓకే. లేకపోతే అందరికి దొరికినట్టే నాకు గూడా అంటే గనుక ఈ ఇయర్‌లో కానీ, నెక్స్ట్ ఇయర్‌లో గానీ, ముందు హ్మ్. అప్పుడెప్పుడైనా జరిగింటే గనుక తీసుకొనొచ్చేటోళ్ళం కదా! హ్మ్. రాత్రికి సంబంధించినట్టయినా సరే.
అందుకే నా దగ్గర సాక్ష్యాలు లేవని చెప్పేది. సో శ్రీరాముడి కంటే ముందే మీరందరూ పుట్టేశారు. పుట్టి మీరంతా కూడా సంథింగ్ ఏదో చేశారు అప్పట్లో. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే అంతకు ముందే పుట్టి నీకు ఈ 2 జన్మలు గుర్తుండడం అనేది చాలా పెద్ద విషయం. నువ్వు వచ్చినప్పుడల్లా నాకు మగధీర సినిమా చూపిస్తున్నావు. మగధీర అని ఏం లేదు, నాకు గుర్తొచ్చింది నేను చెప్పాను. ఎస్ అగ్రీడ్, ఐ రెస్పెక్ట్ యూ. ఆ విషయంలో నేనేం అనట్లేదు. కానీ కాకపోతే ఏంటంటే అన్ని సంవత్సరాల క్రితం అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అందుకే నా దగ్గర ప్రూఫ్స్ లేవు. ఎందుకంటే మొత్తం క్లియర్ అయిపోయి ఉంటాయి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే నీకు ఒక్కదానికి గత జన్మ తాలూకు విషయాలు గుర్తురావడం ఒక ఎత్తు అయితే, నీతో పాటు నీలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది బయట తిరుగుతున్నారు అనడం ఇంకా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకు. ఇలా మీరు నిందిస్తున్నారు కాబట్టి కొంతమంది బయటకు రాలేకపోతున్నారు. అంటే అలాగే వీళ్ళు ఎవరు ట్రస్ట్ చేయలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు కూడా మమ్మల్ని కూడా ఇలా అంటారేమో అని చెప్పేసి చాలా మంది ఇంకా దాక్కునే ఉన్నారు. అంటే బయట చాలా మందికి గత జన్మ గురించి తెలిసిన వాళ్ళు ఉంటారా? చాలా మంది ఉంటారు. నేను నిద్రపోయి లేస్తే నైట్ నాకు ఏ కాల్ వచ్చిందో కూడా నాకు గుర్తుండదు. అసలు మీ గత జన్మలు ఎలా గుర్తుంటున్నాయి అదే నాకు అర్థం కావట్లేదు. కొంచెం వినడానికి కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ విచిత్రం ఏం లేదు, చాలా మందికి గుర్తొచ్చాయి, నాకు ఒక్కదానికని కాదు. ఇలా గుర్తొచ్చిన వాళ్ళు నిన్నెవరైనా అప్రోచ్ అయ్యి నాకు కూడా ఇలా గుర్తొచ్చాయి భవిత అని చెప్పిన వాళ్ళు ఉన్నారా? నాకైతే ఎవ్వరు చెప్పలేదు. మరి నీకెలా తెలుసు బయట గుర్తొచ్చాయని చెప్పేసి? ఎందుకు తెలియదు, చాలా ఇప్పుడు పేపర్కి వస్తున్నాయి, తర్వాత వచ్చేసి ఏమైనా న్యూస్ ఛానల్స్ కూడా ఉన్నాయి కదా. సరే భవిత, ఒకటి ధ్యానంలో నువ్వు కూర్చొని ఎప్పుడైతే ఒక ధ్యానం చేస్తూ ఉన్నావో, ధ్యానం అంటే మెడిటేషనే కదా, ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆ ధ్యానంలో నిజంగానే నీకు అసలు అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏ విగ్రహాలు ఉన్నాయి, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇలాంటివన్నీ నీకు అంటే నువ్వు ఒక విషయం తెలుసుకోవాలి అంటే ఆ విషయం నీకు ధ్యానంలో తెలుస్తుందా? అది ఇప్పుడు ఎవరైనా సాధన చేసే వాళ్ళకి అది పాసిబుల్ అవుతుంది. సాధన చేసే వాళ్ళకి పాసిబుల్ అవుతుంది. ఓకే, అయితే ఇప్పుడు నీలానే ఆ గుళ్ళో పంతులు గారు ఎవరైతే ఉన్నారో నీతో రకరకాలుగా పూజలు చేయించారు ఒక ఆయనకి ప్లస్ ఆయన ఏమి రకరకాల ఏం పూజలు ఏం చేయించలేదు. ఏంటంటే కనుక అమ్మవారికి శివుడు ఉన్నారు, అక్కడ జంట నాగులు కూడా ఉన్నాయి, సో వాటికి సంబంధించిన పూజలు మాత్రమే. మొత్తానికి ఏదో సంథింగ్ నాగ దేవతకి సంబంధించిన పూజలే చేయించారు కదా. అంటే దాంతో ఏం రాంగ్ ఏం లేదు. రాంగ్ అని చెప్పట్లేదు భవిత, కాకపోతే ఏంటంటే అంటే చాలా మంది అలా అంటున్నారు, రకరకాల పూజలు చేపిస్తున్నారు, జనాలు క్యూ కడుతున్నారు అని చెప్పేసి. అక్కడికి ఎవరైతే రాలేదు, కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకున్నాను కూడా నేను చెప్పాను, కానీ ఎవరు చెక్ చేసుకోకుండా నన్ను మాట్లాడుతున్నారు. ఇక్కడ నేను ఎవరు పాయింట్ అవుట్ చేయట్లేదు భవిత. యాక్చువల్ గా నేను ఎందుకు చెప్తున్నాను అంటే నువ్వు చిన్నపిల్లవి అయినా కానీ అఫ్ కోర్స్ నీకు సంబంధించినంత వరకు ఏంటంటే నీకు అన్ని ఇంతకు ముందు జన్మ విషయాలు గుర్తున్నాయి కాబట్టి నీకు మేబీ టెంపుల్స్ లో ఆ ప్రయారిటీ ఉంటుంది. ఈ విషయాలని అంటే ఈ నాగకన్య, ఈ నాగరాణి ఈ విషయాల గురించి ఛేదించడానికే బయట తిరుగుతున్నారు అనుకోవచ్చా? అవును. ఏంటి మేడం ఆగని పోరాటం ఎంతకాలం చేస్తారు? ఆగని పోరాటం అంటే మనం అనుకునేంత వరకు చేరుకోవాలి కదా. కరెక్టే, కాకపోతే ఇంట్లో ఉన్న అమ్మాయి చిన్నపిల్ల, కాకపోతే తనకి ఏమీ తెలియట్లేదు అని చెప్పేసి జనాలు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే దీని అంతటికీ కారణం మీరే అని చెప్పేసి ఎంతో మంది ఎన్నో రకాలుగా మిమ్మల్ని నిందిస్తున్నారు. ఇలాంటి కామెంట్స్ చూసినప్పుడు మీకు ఎప్పుడు అనిపించలేదా ఓకే ఇంతటితో దీనికి ఫుల్ స్టాప్ పెట్టేసేద్దాము అని చెప్పేసి అనుకోకుండా కామాలు పెట్టుకుంటా వెళ్ళిపోతున్నారు మీరు? దాని గురించి అడుగుతున్నాను. ఫుల్ స్టాప్ పెట్టడానికి కూడా ఒక రన్నర్ అని చెప్పేసి మన ఫుల్ స్టాప్ పెట్టడానికి కాదు కదా. ఏదైతే మన గమ్యం చేరుకోవాలో ఆ గమ్యం చేరడానికి 6 నెలలు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు, 2 సంవత్సరాలు పట్టచ్చు, మనం చెప్పలేం టైం. ఆ టైం ఎప్పుడు వస్తుందో కూడా మనకు తెలియనప్పుడు మనం దీనికి ఇప్పుడే ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఏదో ఒక దెబ్బ తాకిందని దానికి వెన్న రాయడము, ఏంటో ఒక ఆయిల్మెంట్ రాయడము పూస్తే వెళ్ళిపోతుంది కాదు కదా. ఇది మనం సాధించాలంటే కనుక ఈ జన్మలో సాధించినది కాదు కదా. తను ఈ 10 సంవత్సరాలు 30 సంవత్సరాల కిందది అయితే కాదు కదా. తను ఎప్పుడు నాగదేవత జన్మ, అది నాగలోకం భూలోకం పుట్టక ముందు జన్మ అది. అలాంటప్పుడు దేవుళ్ళు మాత్రమే తిరిగే ప్రదేశంలో ఫస్ట్ పుట్టినప్పుడు ఆ దేశం ఎక్కడ ఉంది ఏంటని మనం వెతకినప్పుడు ఇప్పుడు ఈ జన్మలో ఇప్పుడైతే గనక ఆ పలానా ఊరు పలానా దేశం అని చెప్తారు, పోయి చూపించేటోళ్ళు ఉన్నారు కూడా. అది చాలా ఇంటర్వ్యూలో కూడా చాలా మంది జరుగుతున్నాయి కూడా. ఆ ప్లేసెస్ వెళ్ళడము, వాళ్ళని కలవడం జరుగుతున్నాయి. అలానే తనది పలానా ఈ ఒక 20-30 సంవత్సరాల కిందది అయితే కనుక ఆ ప్లేస్ అనేది చెప్తే మేము డైరెక్ట్గా వెళ్ళిపోతాం. అది కాదు కదా, అది కొన్ని వేల సంవత్సరాల కిందది ఇది. కాబట్టి మనం వెతకాలి కాబట్టి వెతికినాము, దారి దొరికింది. అదే ఆ గుడిలో ఉండేది విగ్రహాలు తీయడం కోసమే మా ప్రయత్నం. ఇప్పుడు మీ అమ్మాయి కంటే కళ వచ్చింది, కళ్ళలో కనిపించింది, పూర్వజన్మ గుర్తొచ్చింది అని చెప్పేసి రకరకాలుగా చెప్తూ ఉంటుంది తను. మీరు ఏ నమ్మకంతో ప్రతిదీ నమ్ముతున్నారు? తన కళ కాదు అది, తనకు కళ్ళ ముందరే విజువల్స్ కనిపిస్తాయి.
తనకు చిన్నప్పటి నుంచి అన్ని టెస్టులు చేసాం. ఆల్రెడీ ఇంటర్వ్యూలో కూడా మేము చూపించాము. రిపోర్ట్స్ రిపోర్ట్స్ చూపించాము. అందరూ అంటున్నారు అమ్మాయికి టిజార్ ఉంది, మెంటల్ ఉంది, అప్సెట్ అయింది, తల్లే చేపిస్తుంది, ఆ రకంగా చేపిస్తుంది అంటున్నారు, డబ్బుల కోసం చేపిస్తుంది అంటున్నారు. డబ్బుల కోసం చేపించే వాళ్ళైతే కనుక చెక్ చేసుకోండి అని కూడా నేను చెప్పాను చాలా ఇంటర్వ్యూలో. సరే పలానా జబ్బు ఉందన్నప్పుడు కూడా ఇంటర్వ్యూలో కూడా నేను ఇదే చెప్పాను. పలానా జబ్బు ఉందన్నప్పుడు కొంతమంది డాక్టర్లు కూడా కామెంట్ పెట్టాడు, మా హాస్పిటల్కి తీసుకురాని మేము టెస్టులు చేశానంటే తనంతకు తాను ఫోన్ చేసి నా హాస్పిటల్కి రాండి, నేను అన్ని టెస్టులు చేస్తాను, ఉందా లేదా నేను నిరూపిస్తాను ఫోన్ రావాలి. అట్లా లేకోకుండా టెస్టులు చేసుకోకుండా ఏం చేయకుండా నేను ఆడ కూడా చెప్పాను, మీరు ఎన్ని టెస్టులు చేసుకుంటారో చేసుకోండి, ప్రతి రూపాయికి నేను రిటర్న్ కడతా అని చెప్పాను. దానికి కూడా వాళ్ళకి అర్థం కావాలి ఎవరికి, నేను రిటర్న్ డబ్బులు పే చేస్తాను కూడా చెప్పా. పలానా జబ్బు ఉందని ప్రూఫ్ చేపిస్తే. కాదు సుభాషిణి గారు, అంతా బాగానే ఉంది, సరే ఆ టెస్ట్లో అవన్నీ కొంచెం పక్కన పెడదాం, ఎందుకంటే ఆల్రెడీ ఇదంతా అయిపోయిన టాపికే కాబట్టి. అసలు ఇప్పుడు ప్రెసెంట్ మనం మాట్లాడుకుంటే ఒక 6 నెలలు అవుతుంది మీరు మీడియా ముందుకు వచ్చి, దగ్గరగా 6 నెలల నుంచి కూడా ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చారు రకరకాల ఛానల్స్కి. కాకపోతే ఏంటంటే పాజిటివిటీ కంటే కూడా నెగిటివిటీ చాలా ఎక్కువగా ఉంది కామెంట్స్లో చూస్తే. అయితే అవి చూసినప్పుడు అసలు మీకేమనిపించింది? అంటే మా అమ్మాయిని బ్లేమ్ అవుతుంది, నేను బ్లేమ్ అవుతున్నాను, వద్దు ఇంటర్వ్యూస్ ఇవ్వడం లేకపోతే అని ఎప్పుడైనా అనిపించిందా? అనిపించడానికి మనం ఏమైనా తప్పు చేస్తున్నామా, జనాలకి ఏమైనా మోసం చేస్తున్నామా, ఒకరి సొమ్ము ఏమైనా మేము దోచుకోవట్లే కదా. మా పోరాటం ఏంది, ఒక గుడి గురించి మేము పోరాడినాం, అంతేగాని వాళ్ళకి ఇది చేస్తాను, వాళ్ళకి ఇది బాగా చేస్తాను నాకు అని ఒకరి దగ్గర జనాల దగ్గర నేను దోచుకోలేదు. నేను అలా దోచుకోవాలనుకుంటే దాని అయితే ప్రతి ఇంటర్వ్యూలో కూడా నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చింది దాన్ని. నా కాంటాక్ట్ నెంబర్ కానీ నా అకౌంట్ నెంబర్ కానీ ఎక్కడైనా రివీల్ చేశానా? చేయలేదు. కానీ రీసెంట్గా మొన్న భవితతో ఇంటర్వ్యూ జరిగినప్పుడు మీరు చెప్పారు కదా, కాంటాక్ట్ నెంబర్ అంటే భవిత చెప్పింది నాకు, కాంటాక్ట్ నెంబర్ మా మదర్ది రివీల్ చేయండి, స్క్రోల్ చేయండి అని చెప్పేసి. ఒక పక్క నెగిటివ్ కామెంట్స్ ఫేస్ చేస్తున్నానని చెప్తున్నారు, అండ్ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్తున్నారు, అండ్ ఇప్పుడు మరి నెంబర్ స్క్రోల్ చేయమని ఏదైనా చెప్తున్నారు. ఏదైనా అంటే ప్రతి ఒక్కరు అంటున్నారు కదా, తను శక్తి ఉందా లేదా, తను నాగరానా నాకనేనా, అందరు నాటకం అంటున్నారు కదా. కొంతమంది ఒక పాముని తీసుకొచ్చి మెడలో వేసి పెళ్లి చేస్తాము, ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి ఇతను నేను ప్రేమికుడు అని చెప్తున్నాడు. కొంతమంది కామెంట్లలో కూడా ఉన్నాయి, నేను ఆ జన్మలో ప్రేమికుడిని అంటున్నారు కదా. ఆ జన్మ ప్రేమికులు ఎవరెవరు ఉన్నారు నా నెంబర్ కాల్ చేయండి. కాల్ చేస్తే గనక ప్రతి మీడియా నేను పిలిపిస్తా, అందరు ముందరనే నీకు ఏమేమి ఉన్నాయి, ఆ జన్మలో ఏం జరిగింది నీకు గుర్తుకుండాలి కదా. నువ్వు ఆ జన్మలో నువ్వు ప్రియుని అన్నప్పుడు నీకు గుర్తుకుంటాయి కదా. గుర్తుకున్నప్పుడు నువ్వు చెప్పాలి కదా, నువ్వు అడిగిన క్వశ్చన్స్కు తను అడిగే రీజన్ నువ్వు చెప్పాలి కదా. చెప్పలేనప్పుడు నువ్వు ఎందుకు కామెంట్లు పెట్టాలి? నువ్వు అసలైన వాడైతే కనుక నువ్వు రా, బయటికి రా, బయటకు వచ్చి మీడియా ముందర నువ్వు ఫైట్ చేయి. మరి నేను ఆ జన్మలో ప్రియునన్ని ఎందుకు కామెంట్లు పెట్టాలి చేతగానప్పుడు? నేను అది కూడా నేను ఛాలెంజ్ విసిరిన, రాండి మీడియా ముందుకు రాండి, ప్రియుని అంటున్నారు కదా, రాండి కూర్చోండి, ఆ జన్మలో ఏం జరిగి నువ్వు సంగతి చెప్పాలా, లేదంటే అటు నుంచే స్టేషన్కి వెళ్ళిపోతావు. ఓకే, ఎవరైతే వల్గర్గా కామెంట్స్ పెడుతున్నారో అంటే ఆ అమ్మాయి ఇంతకుముందు భవిత ఎవరి గురించి అయితే నా ప్రియుడు అని చెప్పేసి ఒక అతని గురించి చెప్పిందో అది నేనే అని చెప్పి ఎంతోమంది మీకు అప్రోచ్ అవ్వడం జరుగుతుంది, కామెంట్లు పెడుతున్నారు, కామెంట్స్ పెడుతున్నారు. నేను ఆ జన్మలో నేను నాగరాజును తనని నేను ప్రేమించిన మా ఇద్దరిని కలపండి, మేము ఆ జన్మలో నేను తన భర్తని అంటున్నారు, కలుపుతాను రండి. మరి ప్రతి ఛానల్ పిలిపిస్తా, లేదంటే ఏదో ఒకటి తీసుకుంటాం కదా. మీ అమ్మాయి కూడా అసలు తన పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను దొరికారంట కదా ఆల్రెడీ, ఇంతకుముందు దొరికాడు, అది అందరికీ తెలియదు కదా. దొరికాడు, కానీ అతనిలో ఏముండేది, ఏమలో ఎవరు ఉండేది అనేది మాకు తెలుసు. ఇప్పుడు అన్నేటోళ్ళకందరూ వాళ్ళలో ఏమేమి ఉన్నాయి, తనకు ఏమేమి ఉన్నాయి వాళ్ళు కూడా నిరూపించాలి కదా. ఇప్పుడు దొరికిన పర్సన్ ఎవరైతే ఉన్నారో అతన్ని నిజమైన పర్సనే అని చెప్పేసి మీరు నమ్ముతున్నారా? అవును. అంటే మీ ఏం ప్రూఫ్స్ దొరికాయి అతనిలో మీకు నమ్మడానికి? అతనుకు తనలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా తనకు అంతకన్నా ఎక్కువ ఉన్నాయి. ఓకే, మేబీ అతను తన ఇంటర్వ్యూస్ అన్ని చూసి కావాలని చెప్పేసి అలా ఏమైనా క్రియేట్ చేశాడేమో. డైరెక్ట్ గా వెళ్ళి కలిసాము, ఛానల్ వాళ్ళు ద్వారానే నెంబర్ తీసుకున్నాను చెప్పాడు. వెళ్ళాం, కలిసాం, మాట్లాడాము. అతను ఆ జన్మలో తనకు ఏం జరిగినది, ఈమెకు ఏం జరిగినది ఇద్దరు మాట్లాడుకున్న తర్వాతనే మాట్లాడడం, అంతవరకే. కానీ మేము ఇది అని మేము చెప్పట్లేదు, ఎందుకంటే తనకి ఒక ఫ్యూచర్ ఉంది.
మనము ఎవరిని ఫోర్స్ చేయకూడదు. తను ఆల్రెడీ చెప్పింది, తనకి మ్యారేజ్ అయితే కనుక జస్ట్ తనని చూడాలి, చూసిన తర్వాత నేను చేయాల్సిన కార్యంలో తనకి ఇష్టం అయితే కనుక ఇద్దరం కలిసి చెయ్యాలి అని చెప్పింది. ఇప్పుడు దానికి మేము టైం అడిగాడు, ఆ టైం కూడా మేము ఇవ్వాలి కదా. ఇవ్వకుండా చేయనని అనడం కూడా కరెక్ట్ కాదు. అతను కూడా పాపకి ఎప్పుడైతే గత జన్మ గుర్తుకొచ్చిందో అతను కూడా సేమ్ అదే టైంలో అతనికి గుర్తుకొచ్చింది. 2014లోనే అతను కూడా గత జన్మ గుర్తుకు రావడం మొదలైంది. అతను కూడా చాలా సార్లు ప్రయత్నించాడంట, అంటే తను ఎక్కడ ఉందని వెతికాడు. మేమన్నా కొన్ని చోట్ల వెతికాం, కానీ తెలిసిన ద్వారా ఎక్కడైనా టెంపుల్ గురించి ఇట్లాంటి ఆనవాళ్ళ గురించి తెలుసుకుంటా మేము వచ్చాం. కానీ అతను మటుకు ఎక్కడెక్కడ ఉందనేది ఊర్లు కొన్ని తిరిగాడంట. అప్పట్లోనే తనకు కనిపించిన ప్లేస్కి వెళ్ళి తిరిగాడు, చూశాడు, కానీ మేము ఎక్కడ కనిపించలేదు. ఈ మీడియా ద్వారా తను గుర్తుపట్టి మాకు ఫోన్ చేయడం జరిగింది. ఓకే, మొత్తానికి మేము ఈ మీడియాకు రావడం కారణం కూడా ఒకటే, ఎందుకంటే తను చేయాల్సినది దాని వల్ల కాదు కార్యం. ఆ జన్మల్లో కూడా వాళ్ళిద్దరు చేసే కార్యాలు ఉన్నాయి కాబట్టి, దేవునికి సంబంధించిన కార్యాలు ఉన్నాయి కాబట్టి ఈ జన్మలో కూడా ఇద్దరు కలిసే చేయాలి. తను ఒకడు చేయలేడు, తను ఇద్దరు కలిస్తేనే చేసేది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.